నమస్కారం సార్. ఎక్కడ సార్? హైదరాబాద్. నా పేరు దేవనాథ్ రెడ్డి, అడ్వకేట్ని ఇక్కడ. చూస్తున్నట్టయితే లోక్సభ ఎన్నికలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సార్ నెక్స్ట్ మంత్. ఇప్పుడు మన తెలంగాణలో 17 స్థానాలకు ఎవరొస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఇప్పుడు లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ ఎడ్జ్లో ఉంటుంది అనుకుంటున్నాము. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో రీజనల్ ఏరియాస్లో కొంచెం కాంగ్రెస్ ఇంకా కొంచెం పర్ఫామ్ చేసింటే బాగుండేది అనుకుంటున్నాము. అయితే వాళ్ళు బీజేపీ కూడా కొంచెం పుంజుకోవచ్చు అనుకుంటున్నాము యాజ్ ఇండివిజువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు కవిత అరెస్ట్ మ్యాటర్లో అయితేనేంటి ఏమైతేనే కొంచెం డిఫేమ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. సో ప్రాబబ్లీ బీజేపీ అండ్ కాంగ్రెస్కి ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ ఎలాగో పవర్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఓట్ షేర్ బాగానే ఉండొచ్చు, అధికారంలో ఉంది కాబట్టి. బీజేపీ కూడా ఎందుకంటే కవితను అరెస్ట్ చేయలేదు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయింది, అందుకే కవితను అరెస్ట్ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఐ థింక్ బీఆర్ఎస్ ఓట్ షేర్ పెరగడానికి ఛాన్స్ బాగుంటుంది. అంటే బీఆర్ఎస్కు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ చెప్పలేము, కానీ ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగ్గురు పంచుకుంటారేమో అనుకుంటున్నాను. నాకు కరెక్ట్ ఫిగర్స్ అయితే లేవు, కానీ బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుంది అనుకుంటున్నాను. అయితే బీఆర్ఎస్కి మోస్ట్లీ దెబ్బ కొడుతుందని నా ఉద్దేశంలో ఉన్నాను నేను. ఎంఐఎంకు ఒకటే స్థానం ఉంది కదా సార్, మెయిన్గా ఒక స్థానం వస్తుంది కదా సార్. ఆ స్థానం ఈసారి వస్తుంది సార్, లేకపోతే బీజేపీ నుంచి మాధవీలత కూడా పోటీ చేస్తుంది సార్, ఆమెకి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు? నాకు తెలిసి మాధవీలత అనే ఆమెకి వాళ్ళ హాస్పిటల్ ఏదో ఉంది కదా, విరంచి హాస్పిటల్ ఉంది. కానీ బట్ నాకు తెలిసినంత వరకు విరంచి హాస్పిటల్ కోవిడ్ టైంలో పర్ఫామ్ చేయలేదు మంచిగా. ఆ పర్ఫామ్ చేయకపోవడం వల్ల నాకు తెలిసి ఓల్డ్ సిటీలో వాళ్ళకి ఓట్ షేర్ ఎలాగో ఉంది. సో నాకు తెలిసి ఆమె పర్ఫామ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఏదో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినంత మాత్రాన, లేకపోతే ప్రొజెక్ట్ చేసుకున్నంత మాత్రాన ప్రజల్లో ఆమె వాళ్ళు సిన్సియర్గా ట్రై చేసింది అని నేను అనుకోవట్లేదు. సార్ ఇప్పుడు సెంట్రల్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ ఇండియా కూటమి రెండు దాంట్లలో ఏదొచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? మన సౌత్లో ఏదొచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఎన్డీఏ కూటమి యాక్చువల్లీ బీజేపీ అంటే పెద్ద జనాల్లో ఏం లేదు, కానీ నరేంద్ర మోడీ పర్ఫామ్ చేస్తున్నాడు, ఇంటర్నేషనల్ లెవెల్లో బాగానే చేస్తున్నాడు. కోవిడ్ టైంలో బాగానే చేశాడని, లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాటర్స్లోనూ జయశంకర్ వీళ్ళు పర్ఫామ్ చేశారనే ఉద్దేశంతో ప్రాబబ్లీ ఎన్డీఏకి 350 వరకు రావచ్చు. ఈసారి అక్కడ అన్నామలై, చెన్నైలో మెడ్రాస్లో అన్నామలై ఉన్నాడు కాబట్టి తమిళనాడులో కొంచెం ఓట్ షేర్ పెరగచ్చు. కొంచెం ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం ఈ రామ్ మందిరం వల్ల కొంచెం ఓట్ షేర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ అంత పుంజుకునే ఛాన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. అయితే కర్ణాటకలో వాళ్ళు కాంగ్రెస్ కొంచెం ఫెయిల్యూర్ అయింది, అక్కడ వాటర్ ప్రాబ్లం అడ్రస్ చేయలేదు అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రాబబ్లీ కర్ణాటకలో కొంచెం బీజేపీ పుంజుకుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే వాటర్ సమస్య వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఇవి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు సార్? తెలంగాణలో కూడా యాక్చువల్లీ మేడిగడ్డలో నుంచి వాళ్ళు ఎత్తిపోతలు చేయొచ్చు, కానీ 100 TMC వరకు తోడొచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే బీఆర్ఎస్నే విమర్శించాలని పనిగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు రైతులకు నీళ్ళు అందించిండవచ్చు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ని డిఫేమ్ చేయాలని చెప్పేసి వాళ్ళు నీళ్ళు ఇవ్వట్లేదు అని అయితే నేను అనుకుంటున్నాను.